దర్శనం మాత్రం సూపర్గా జరిగింది. మొత్తం మంచి దర్శనం అయింది కదక్క. సూపర్ అయింది కదా అమ్మవారి దర్శనం. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నటీ బ్రోస్. సోను హాయ్ చెప్పు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు ఇంట్లో అయితే మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. నేను ఫాస్టింగ్లో ఉన్నాను. వీళ్ళు తినేసినారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట. కొంచెం షాపింగ్ అదంతా ఉండే చేసేసుకున్నాము. లైక్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, బట్టలు తీసుకునేది ఉండే, అవన్నీ తీసుకున్నాం నర్సింగ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. లైక్ సికింద్రాబాద్ మహాకాళమ్మ టెంపుల్లో బియ్యం పోస్తున్నారు అనమాట అమ్మవారికి. సో వెళ్దామని కాల్ చేసి రమ్మంటే చలో వెళ్దామని చెప్పి అనుకున్నాను. సో ఈరోజు అట్లాంటి అవకాశం వస్తుందంటే ఎవరు వదులుకోలేరు కదా. సో మా హస్బెండ్ కూడా వెళ్ళమని చెప్పారు. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది చూడు. మా బాబు, చిన్న బాబు అయితే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. నిన్న వెళ్ళినాడు. సో ఈరోజు నైట్ తీసేసుకుంటాము. రేపటి నుంచి స్కూల్ మళ్ళీ. సో అక్కడికి వెళ్ళినాక నేను టెంపుల్లో కూడా వీళ్ళు కుదిరితే నేను వీడియో తీస్తాను దాన్ని కూడా. సో యా, స్టే ట్యూన్డ్, బాయ్. ఇంకా ఫాస్ట్గా మేమైతే బయలుదేరిపోయాము. పెద్దమ్మ వాళ్ళందరూ కార్లో వెళ్ళారు. ఇంకా మేము వచ్చేసి నేను, అక్క, మా చెల్లె ముగ్గురం ఆటోలో వెళ్తున్నాము. సో అక్కడికి రీచ్ అయిపోయి చూసేసరికి ఎంత పబ్లిక్ ఉందంటే, లైక్ సికింద్రాబాద్లో అయ్యే కన్నా ముందు సండే అనమాట ఇది. సో తొలి ఏకాదశి రోజు చాలా అంటే చాలా రష్గా ఉండే. ఇంకా మా పెద్ద డాడీ వల్ల చాలా మంచి దర్శనం అయిపోయింది అనమాట. చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది. మీరే చూడండి, ఎంతో అంత క్యాప్చర్ చేయాలని ట్రై చేసినాము మేమైతే. సో మంచిగా క్యాప్చర్ అయితే అయింది అమ్మవారు. సో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కోరికలన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను. సో మేము ఇంకా మంచిగా వడి బియ్యం ఏవైతే ఉన్నాయో అన్నీ అక్కడ ఇచ్చేసి ఇంకా కొంచెం సేపు అక్కడనే నించొని ఒక 2 minutes అట్లా నించొని ఫొటోస్ అవంతా క్లిక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయామన్నమాట. లిటరలీ మాకు ఒక 10 minutes పట్టింది. వచ్చినాము, దర్శనం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయినాము. చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా ఆ రోజు అక్కడ అట్లా జరిగిపోయింది అనమాట. తొలి ఏకాదశి రోజు మంచిగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే మాకు దొరికింది. సో ఇంకా అక్కడ నుంచి మేము మంచిగా పిక్చర్స్ అవన్నీ క్లిక్ చేసుకొని కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో. ఈ పబ్లిక్లో మేము ఒకవేళ నించొని వచ్చి ఉంటే చాలా టైం పట్టేది. బట్ థ్యాంక్స్ టు మా డాడీ అనమాట, చాలా తొందరగా అయిపోయింది దర్శనం. సో వెదర్ కూడా ఓకే, అంటే లైక్ కొద్దిసేపు వర్షం కూడా పడింది అండ్ ఎండగా కూడా ఉండే, చాలా హ్యూమిడిటీగా ఉండే అనమాట. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొంతసేపు అట్లనే నించొని ఇంకా వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. దర్శనం మాత్రం సూపర్గా జరిగింది. మొత్తం మంచి దర్శనం అయింది కదక్క. సూపర్ అయింది కదా అమ్మవారి దర్శనం. ఇంకా మీరు ఈ వీడియో చూసేటప్పటికి సికింద్రాబాద్లో బోనాలు కూడా అయిపోయి ఉంటాయి. కొంచెం ఏమంటారు, అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. అండ్ ఇంకా మేము అక్కడనే చాలాసేపు ఉన్నామన్నమాట ఆటో కోసం వెయిట్ చేస్తూ. మా పెద్దమ్మ వాళ్ళేమో కార్లో వచ్చారు కాబట్టి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆటో కోసం చూస్తూ మంచిగా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకొని మీరు చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉందో. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట. ఇంకా నెక్స్ట్ సండే రోజు వెళ్ళడానికి అయితే కుదరదు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. అండ్ ఆ రష్లో పిల్లల్ని పట్టుకొని అయితే వెళ్ళలేము. సో మాకైతే మంచి దర్శనం అయితే జరిగిపోయింది. సో మళ్ళీ ఇక్కడ జ్ఞాపకాలు గుర్తొచ్చేసినాయి అక్క. అవును కదా, ఎక్కువ షాపింగ్కి వస్తుండే. అనితా బజార్ డ్రెస్సెస్ షాపింగ్ చేస్తాయి. బ్యాంగిల్స్ చూడండి కూడా, బ్యాంగిల్స్, మ్యారేజెస్కి
మా సింధు కూడా వస్తుండే షాపింగ్. ఏమో కొంటాను ఇందాక గాజులు. ఈ శ్యామల వాళ్ళు కూడా బోనం వీడికెళ్ళి తీసుకొస్తారు బంగారు బోనం. ఇంకా ఇంటికి రీచ్ అవ్వగానే ఇంకా పువ్వులు ఏమంటారు గాజులు అవన్నీ మంచిగా అందరం వేసేసుకొని వెదర్ చాలా బాగుంది కాబట్టి వీడియోస్ చేద్దామని చెప్పేసి నేను మా అక్క ఇద్దరం టెరెస్ పైన వెళ్ళి కొంచెం వీడియో టైం పాస్ చేసామన్నమాట. ఇంకా కొన్ని వీడియోస్ అవన్నీ చేసిన తర్వాత నేను అక్క ఇద్దరం కలిసి శివాలయంకి వెళ్ళామన్నమాట. ఆ రోజైతే అదృష్టం అని చెప్పొచ్చు. అక్కడ శాకాంబరి అవతారంలో అమ్మవారికి ఆ రోజు ఏమంటారు అలంకరించారనమాట. సో అక్కడ అన్ని కూరగాయలు ఉంటాయి కదా, సో మాకు ఆ కూరగాయలు కొన్ని దొరికాయి అనమాట. సో చాలా మంచిగా అనిపించింది, బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది అనుకోకుండా. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ వచ్చేసి అందరం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి పూరి అండ్ సేమియా చేస్తున్నారనమాట అందరి కోసం. సో తను చేయంగానే ఇంకా మా అక్క ఏం చేసింది, ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పూరి ఇంకా స్వీట్ ఏం చేశారో అవన్నీ తీసుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మేమందరం ఇంకా అలా కూర్చొని మంచిగా ఒక్క పొద్దు అనేది వదిలేసాము. చాలా మంచిగా అనిపించింది. ఒక చిన్న వీడియో అనమాట ఇది. సో తొలి ఏకాదశి రోజు మేము ఎట్లా స్పెండ్ చేసినాం డే అనేది. ఇంక ఇక్కడ ఒక పొద్దు వదలంగానే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. పిల్లల్ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయినాను. సో ఒక చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోనాల వీడియో అనమాట. ఇంట్లో బోనాలు చేస్తారు కదా, సో ఆ వీడియో వస్తుంది. సో చూడండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో అంతవరకు బాయ్.